డీజే శివ ఎట్లుండేవారు స్టూడెంట్ డేస్ లో? ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఉన్నప్పుడు కొన్ని ఇప్పుడు ట్రెండీ లైఫ్ స్టైల్లో హగ్ చేసుకొని అమ్మ అంటూ ఇలాంటి సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగోలుగుతుండే లోన కలిసినట్టు పిల్లగా నవ్వెంత బాగున్నది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం డీజే శివ అని ఉండాలి అని ఎప్పుడు గట్టిగా అనిపించింది మీకు? నేను ఏ రోజైతే ఈ పాటలు అనే వయసు వచ్చిందే మనసు మనువు కోరిందే సొగసు వచ్చిందే తనువు సోయికొచ్చిందే, మీ పాటల లిరిక్స్ చూస్తే ఖచ్చితంగా డీజే శివది లవ్ మ్యారేజ్ అనిపిస్తుంది. బై ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీకు బాగా స్ట్రగుల్ చేసిన పాట అంటే ఆ పాట విషయంలో ఏ పాటకు లేని కష్టం పడ్డ పాట? బేసిక్గా దాన్ని ఎందుకు రిసీవ్ అంటే నాకు తెలుసు వర్కౌట్ అవ్వదు అని. ఒక వినసొం పైన పాట మనం వినగలగాలంటే దానికి ఫస్ట్ సాహిత్యం రాయాలి, ఆ తర్వాత దాన్ని డైరెక్షన్ వైపు, స్క్రీన్ ప్లే వైపు తీసుకెళ్ళాలి. ఒక మంచి లొకేషన్ చూడాలి, సింగర్స్ని వెతుక్కోవాలి, ఆ సింగర్స్తో పాటు వెనక కష్టపడే టీం అందరూ కష్టపడి ఒక మంచి అవుట్కమ్ మనకిస్తే మనం ఆ సాంగ్ వినగలుగుతాం. కానీ ఇవన్నీ చోట్ల ఒక్కడే ఉంటాడు అని అంటే అది ఎవరైతారంటే మన డీజే శివ అవుతారు. ఇప్పుడు మనతో ఈరోజు ఉన్నారు మన గెస్ట్ డీజే శివ ఈరోజు. నమస్తే శివ, ఎట్లున్నారు? బాగున్నారా? గ్రేట్ శివ. అంటే మీరు కరోనా ముందు పెద్దగా తెలియదు, ఆఫ్టర్ కరోనా ఫోక్ సాంగ్ పుణ్యమా లేకపోతే మీరు పడ్డ కష్టం పుణ్యమా తెలియదు, కానీ ఒక ఫోక్ సాంగ్కి కోట్లల్లో వింటున్నారు జనాలు అంటే అది అసలు వినటానికి ఎంత గొప్పగా అనిపిస్తుందంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఏంటంటారు కారణం? యూట్యూబ్సా, లేకపోతే ఇప్పుడు సడన్గా జానపదానికి ఆదరణ పెరిగిందా, లేకపోతే మీరు ఆ లెవెల్లో కష్టపడుతున్నారా? లేదు మేడం, యాక్చువల్లీ ఏంటంటే మనం అంటే ఇప్పుడు మారుతున్న ఈ ట్రెండీ లైఫ్ స్టైల్లో ఒక్కసారి మనం గతంలో అంటే మనం ఉన్న లైఫ్ స్టైల్లో ఆ పాత పద్ధతి ఎట్లా ఉంటే బాగుంటుంది లైఫ్ అనేదానికి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండీ లైఫ్ స్టైల్లో ఆ విలేజ్, ఆ నేచర్కి అందరం దూరంగా సిటీకి వచ్చేసి ఏదో ఉరుకుల పరుగుల జీవితంలో లైఫ్ని మూవ్ ఆన్ చేసేస్తున్నాం. ఒక్కసారి కంబ్యాక్ ఇచ్చేసి ఇట్లాంటి లైఫ్ ఉంటే ఎట్లుంటుంది అని జస్ట్ ఊహించుకోవడానికి ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి అంటే ఫోక్ సాంగ్స్ లో అట్లాంటి వైబ్ ఉంటుంది, ఒక రకమైన ఒక మట్టి వాసన ఉంటుంది, సంబంధించిన నేటివ్ అదంతా ఉంటుంది. కాబట్టి సో ఇది ఎలాగో మనం రియల్ లైఫ్ స్టైల్లో చేయట్లేదు కాబట్టి కనీసం ఈ పాటలన్నా చూద్దామని చెప్పేసి అట్లా అట్లా ఆదరణ బాగా పెరిగింది. సాంగ్ నుంచి ఒక సాంగ్ కు అలా ఇక సో ఫోక్ సాంగ్ అంటే ఒక డిఫరెంట్ అనేది క్రియేట్ అయ్యింది. మీ ఫోక్ సాంగ్స్ అసలు డీజే శివకి ఒక టర్నింగ్ పాయింట్ సింగర్ గా ఎప్పుడు వచ్చింది? సెలయర్ నుంచి. సో నేను అంతకుముందు కూడా ఎప్పుడు అంటే పాడాలి, ట్రై చేయాలి, సింగ్ చేద్దాం అన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదు. సో అది ఫస్ట్ టైం వచ్చింది, ఫస్ట్ టైం ఒక బ్లాక్ బస్టర్ అయ్యింది, అదే సెలయర్లు. సో అక్కడ నుంచి ఇక మారుతూ మారుతూ వచ్చింది, ఇక గ్రాఫ్ అనేది పెరుగుతూ వచ్చింది, కానీ ఎప్పుడు కూడా డౌన్ ఫాల్ అవ్వలేదు. మీ బాల్యం శివ అసలు ఎక్కడ, మీ పుట్టింది ఎక్కడ, చదువేంటి? ఇంత ముందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, సో ఇప్పుడు నాగర్ కర్నూల్, ప్రెజెంట్ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ విలేజ్ వంగూర్. ఓకే, అక్కడే చదువుకున్నారా? ఏ క్లాస్ వరకు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివి అక్కడ నుంచి ఇక ఈ డిగ్రీ ఎక్కడ చదివినారు? కల్వకుర్తి పక్కలే టౌన్ ఉంటుంది కల్వకుర్తి. ఏం సబ్జెక్ట్ డిగ్రీలో? నేను బీజెడ్సీ మేడం. ఓకే, బీజెడ్సీ. ఓకే ఓకే. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో అడ్మిషన్ వేసి ఇంకా సో ఇక డిగ్రీ అంటే మనకు నచ్చినట్టు ఉండొచ్చు, ఒక పాయింట్ ఆఫ్ ఫ్రీడమ్ సడన్ గా వచ్చేస్తది. సో అక్కడ నుంచి ఇక లైఫ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెరిగింది. సో నెక్స్ట్ ఏంటి, మనం ఇది కాదు ఇది అనుకుంటూ జాబ్లు చేసుకుంటూ అట్లా అట్లా ఇక లైఫ్ ఇక్కడ. స్టూడెంట్ అన్నప్పుడు కొంత మనం ఎక్కువ సాంగ్స్ వింటాం ఆ ఏజ్ లో. మీరు సాంగ్స్ వినడం ఒక అడిక్షన్ లాగా వినేవాళ్ళ, లేకపోతే సాంగ్స్ రాయటం మీద దృష్టి ఉండేదా, వినటం మీద దృష్టి ఉండేదా, పాడటం మీద? నా స్టూడెంట్ ఉన్నప్పుడు సో మేడం నేను స్టూడెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఓల్డ్ సాంగ్స్ వినేది, నాకు అంటే ట్రెండీగా ప్రెసెంట్ ఉన్న సాంగ్స్ కంటే 90s సాంగ్స్ బాగా నేను అవి వింటూనే పడుకునేది. అంటే సమ్ టైమ్స్ మొబైల్లో ప్లే చేసుకొని అలా వినుకుంటూ పడుకునేది. ఆ లిరిక్స్ కానీ, ఆ ట్యూనింగ్ కానీ, ఏది బాగుంటది, ఏది పబ్లిక్ లోకి ఎక్కుతుంది, ఏది మెలోడీస్ గా ఉంటది అనేది బాగా నాకు మైండ్ లో ఉండిపోయింది. ఆ ట్యూనింగ్స్, ఆ పాత సాంగ్స్, ఆ పాతకాలం పద్ధతులు, అదంతా
90s కిడ్ సాంగ్స్ అంటే మోస్ట్లీ మ్యూజిక్ అంతా కొంచెం ఏ టైప్ ఉంటే సినిమా మ్యూజిక్. అవును, అప్పుడు ఫోక్ సాంగ్ కూడా అసలు లేదు, ఆదరణ లేదు. ఆఫ్టర్ తెలంగాణ బాగా ఆదరణ వచ్చిందని చెప్పుకోవాలి. అయితే మీరు 90s సాంగ్స్ వింటున్నప్పుడైనా మీ పర్సనల్ జాన్రా ఏంటి? అంటే మెలోడీనా లేకపోతే క్లాసిక్ వినేవాళ్ళ? ఏ టైప్ ఆఫ్ మెలోడీ? ఇప్పటికి కూడా మీ ట్యూన్, మీ టోన్ రెండు మెలోడీకి బాగా యాప్ట్ అవుతాయి. మీరు పాడిన కొన్ని పాటలే 4-5 అనుకుంటా, అంతే కదా? అంటే ఇప్పుడు నేను అంటే చాలా రీల్స్ నేను చేశాను మేడం, అంటే ఐడియా ఉంది లేదు? ఇప్పుడు మహారాణి పారాణి అంటూ, అది చాలా అండా దండా అంటూ కొన్ని రీల్స్, ఈ ఓల్డ్ టైప్ ఆఫ్ ట్యూన్ ఎలాగో మనం దాన్ని రీక్రియేట్ చేయలేము. అంటే ఆ పాటను మళ్ళీ మనం పాడలేం కదా మన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒక రీల్ ని క్రియేట్ చేసుకొని పాడుకుంటే మన వాయిస్ లో ఎలా ఉంటది అనేది చిన్న ట్రై చేసిన నేను. సో అది కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇన్స్టాగ్రామ్ లో. సో అఫీషియల్ గా ఆడియోని మనం వాడుకోలేము. ఓకే, మీరు ఆ రీల్ రీక్రియేట్ చేసేటప్పుడు లిరిక్స్ కూడా చేంజ్ చేస్తారా? సమ్ టైమ్స్, బట్ నీడ్ అనిపిస్తాయి. ఫీమేల్ వర్షన్ సాంగ్ ఉంది అనుకోండి, మేల్ కి కన్వర్ట్ చేసినప్పుడు అట్లా చిన్న చిన్న పదాలు కన్వర్ట్ చేసుకునేది. డీజే శివ ఎట్లుండేవారు స్టూడెంట్ డేస్ లో? అంటే ఎట్లా చిల్ అయ్యేవారు? లో మిడిల్ క్లాస్ నుంచి వచ్చినారు, చాలా కష్టపడి చదువుకున్నారు, ఇంటి పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో ప్రతిదీ ఎక్కువ ఆలోచించేవాళ్ళు. సో మీ మైండ్ సెట్ ఏది కనెక్ట్ అవుతుంది జనాలకి, ఏది ఎక్కువ జనాల్లోకి వెళ్ళగలదు అనేది మీరు గ్రాప్స్ చేయడానికి రీజన్ మీ పాస్ట్ అనిపిస్తుంది నాకు. నిజమేనా? అవునవును మేడం. అంటే నేను పెరిగిన లైఫ్ స్టైల్ మేడం, అంటే మన విలేజ్ లో ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ అన్నప్పుడు కొన్ని ఇప్పుడు ట్రెండీ లైఫ్ స్టైల్లో హక్ చేసుకొని అమ్మ అంటూ ఇలాంటి నేటివ్ అనేది విలేజ్ లో ఉండదు. సో ఏది ఉన్నప్పటికీ అది విలువలతో కూడుకున్న మన పెరిగే పెంపకం అనేది ఉంటది అప్పట్లో. సో అక్కడ నుంచే నాకు చిన్న ప్రతిదీ మన ఇంట్లో ఉండే ఆ ప్రాబ్లమ్స్ కావచ్చు వాటన్నిటి నుంచే ఇదంతా. ఎంతమంది శివ మీరు? నేను ఒక్కనే మేడం. సో ఒక అక్క, 2 చెల్లెలు. సో అందరూ కొంచెం గారాబంగా పెరిగి ఉంటారు. గారాబం ఏం లేదు మేడం, ఇంకా మిడిల్ క్లాస్ అంటే ఎట్లుంటది, ఇంకా ఎంతైనా ఒక్క కొడుకు అంటే ఉంటది కదా శివ. ఇంట్లో ఒక్క కొడుకు, మేబీ అంటే ఆడపిల్లలు అన్నప్పుడు ఉంటది. అంటే గారాబంగా పెరిగి ఉంటే నేను ఇట్లా ఓకే ఇంత కాకపోతుండే మేబీ. అంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గానే పెంచిండ్రా? ఏం చేస్తారు? నాన్న ఫార్మర్ గా, అమ్మ హౌస్ వైఫ్. ఓకే, నాన్నతో పాటు వెళ్లే వాళ్ళ వ్యవసాయం పనికి అట్లా? వెళ్ళేది మేడం. మాకు ఇంకా మార్నింగ్ లేసే కూరగాయలు పంటలు ఇప్పటికీ స్టిల్ మా నాన్న ఇంకా హెల్ప్ చేస్తారు మీరు? స్టిల్ ఇప్పటికీ నేను నాకు టైం దొరికి షూట్ అయిపోయింది అంటే నేను విలేజ్ కి వెళ్ళిపోతాను. నాకు ఇక్కడికంటే వంగూరులో వెళ్ళిపోయి అక్కడ పొలాలు పంటలు. ఇప్పుడు నా రీల్స్, మేజర్ ఆఫ్ రీల్స్ కానీ నేను తీసుకునే స్నాప్స్ అన్ని మొత్తం నేచర్ కి చాలా దగ్గర. పాట అందుకోండి, పాట ఫస్ట్ మంచి పాట. సో ఇప్పుడు పార్ట్ 2 మేడం వస్తుంది. పార్ట్ 1 రిలీజ్ అయిపోయి మనకి 130 million ప్లస్ ఉంది. సో మొన్న లాస్ట్ 6 days బ్యాక్ పార్ట్ 2 రిలీజ్ చేసిన, అది ఒక 6 lakhs వ్యూస్ ఉంది. అది సో ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది, అందులోనే ఒక 2 lines. సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగోలుగుతుండే లోన, నదులన్నీ కలిసినట్టు ఓ బావ నవ్వెంత బాగున్నది నీలోన, బంగారు కలవన్నే బామాని నవ్వుల బృందావనాలన్నీ విరబూసే నిండుగా, అమృత గడియలల్లా ఓ పిల్ల అల్లిన పొదరిల్లువే ఈవేళ అని అబ్బాయి లిరిక్స్ వస్తే, ఎదురు చూపులు చూసే ఎన్నేల వెలుగుల ఎండ మామలతోని నిండిన కన్నుల్లా, కలువ పువ్వుల వాడివే ఓ బావ కలిసెట్లా మన ముందుమో ఈవేళ అని. ఇప్పుడు పార్ట్ 1లో వీళ్ళ లవ్ స్టోరీ నడిచింది అమ్మాయికి అబ్బాయికి మధ్య. సో పార్ట్ 2లో ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకోవాలి. సో మనం ఎట్లా కలిసి ఉంటాం, పెళ్లి ఎట్లా చేసుకుంటాం బావా, ఏంది మన లైఫ్ అనేది వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని లిరిక్స్ ఉంటాయి. సో ఫైనల్ గా ఏమైంది అనేది రేపు అవుతుంది, ఆ రోజు చూడాలి. సెలయేళ్ళు ఆల్రెడీ హిట్ అయింది ఫస్ట్ వర్షన్, ఇప్పుడు సెకండ్ వర్షన్ కన్ఫర్మ్, అంటే కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఈ లిరిక్స్ చూస్తుంటే కన్ఫర్మేషన్ వచ్చేసింది అనిపిస్తున్నది. సో మీరు ఫస్ట్ నుంచి ఎన్నో సాంగ్స్ వెంట వర్క్ చేసినారు, ఆ ప్రాసెస్లో ప్రతి యాంగిల్లో ఎంతో కొంత అవగాహన తెచ్చుకున్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది? ఒక సాంగ్ వెనకాల ఉన్న ప్రతి యాంగిల్లో, ప్రతి జాన్రాలో ఎంతో కొంత అవగాహన మీకు ఉంది కదా, అది ఎట్లా తెచ్చుకున్నారు? బై ప్రాసెస్ మేడం. ఇప్పుడు ఒక పాట కంపోజ్ చేయడానికి ఫస్ట్ ట్యూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ట్యూన్ క్రియేట్ చేసి దాని మీద లిరిక్స్ రాసుకొని ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తే ఆయన మ్యూజిక్ని కంపోజ్ చేసేసి దాని తర్వాత సింగర్స్ని తీసుకొని
దాని తర్వాత అవుట్పుట్, దాని తర్వాత షూటింగ్, దాని తర్వాత ఎడిటింగ్, దాని తర్వాత పోస్టింగ్ అని యూట్యూబ్. సో ఇంత లెంతీ ప్రాసెస్ ఉంటుంది ఒక పాట మనకు బయటికి రావడానికి. సో జర్నీ ఇట్లా ఒక పాటతో జర్నీ ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇద్దరు చేస్తారు. అవును, అంటే ఎంటైర్ టోటల్ సాంగ్ అయిపోయే. సో మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇస్తే అతని పని అయిపోతుంది, లిరిక్స్ ఇస్తే అతని పని అయిపోతుంది, యాక్టర్ కి యాక్టింగ్ చేస్తే అక్కడతో పని అయిపోతుంది. బట్ ఒక డైరెక్టర్ కి అండ్ ప్రొడ్యూసర్ కి మాత్రమే స్టార్టింగ్ లిరిక్స్ ట్యూన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎండ్ వరకు, దాని రిజల్ట్ వరకు, ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత కూడా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి బై ప్రాసెస్ లో ఇక నేను ప్రొడ్యూసింగ్ నేనే, డైరెక్టర్ నేనే కాబట్టి మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఒక కంప్లీట్ ఒక అవగాహన. అంటే ఏదైనా నేను ఒక్కని ఒక అమ్మాయి తప్పించి, ఎక్సెప్ట్ అమ్మాయి తప్పించి మిగతా నేను చేసుకోగలుగుతా. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం డీజే శివ అని ఉండాలి అని ఎప్పుడు గట్టిగా అనిపించింది మీకు? నేను ఏ రోజైతే ఈ పాటలు అనే ఈ ప్రయాణం అనే దాంట్లో మొదలు పెట్టినో ఆ రోజే మేడం నాకు బ్లైండ్ గా ఫిక్స్ అయినా. అంటే ఇయర్స్ బ్యాక్ ఇది ఒక 7 years అవుతుంది. 7 years నుంచి. సో ఇప్పుడు నాకు నియర్ బై 9 lakhs సబ్స్క్రైబర్స్ ఉంటారు. అవును, నా పేరు మీద ఉంటుంది ఛానల్. అవును, 9 lakhs ఉన్నారు. సో ఆ రేంజ్ లో అంటే అక్కడ దాకా ఒక 1 man షోగా పోవాలి అంటే ఎంత స్ట్రగుల్ చేసి ఉంటే ఇంకా ఆడియన్స్ కి కూడా తెలుసు, వాళ్ళు నా జర్నీ చూస్తున్నారు. ఇక నేను ప్రతిదీ చేసేది కూడా పోస్ట్ చేసుకుంటేనే వస్తా. ఇది నా కష్టం, మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి, మళ్ళీ నేను మార్చుకొని మళ్ళీ ఇంకో కంటెంట్తో వస్తా అనేది ప్రతి వీడియోకి, ప్రతి కంటెంట్కి నేను చెప్తూనే ఉంటాను. ఆ డౌన్ టు ఎర్త్ ప్రతి వర్డ్లో కనిపిస్తుంది, ఈవెన్ కొన్ని సాంగ్స్లో కూడా కనిపిస్తుంది మీ విషయంలో. మీరు వర్క్ చేసిన సాంగ్స్ అన్నిట్లలో మీ ఫేవరెట్ చాలా ఉంటాయి ఆబ్వియస్లీ, ఇది నిజంగా మంచి క్వశ్చన్ కాకపోయినా ఒక టాప్ 3 అంటే ఏం చెప్తారు? ఇన్ని సాంగ్స్ లో మొత్తం ఎన్ని సాంగ్స్ అయ్యి ఉంటాయి ఇప్పటి వరకు? అంటే 100+ ఉంటాయి మేడం సాంగ్స్. బట్ అందులో ఒక టాప్ 3 అంటే ఏం చెప్తారు? టాప్ 3 అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మేడం 3-4 years బ్యాక్ నల్ల మబ్బులోన అని ఒక సాంగ్ రిలీజ్ చేసినాం. సో అది 1 day 1 million అప్పట్లో. ఒక 4 years బ్యాక్ 1 day 1 million. సో ఇది నియర్ బై ఇప్పుడు 70 millions ఉంది. అది ఫస్ట్ నా ఛానల్ కి కొన్ని డబ్బులు తెచ్చిచ్చింది ఆ పాట. ఓకే, అదొకసారి పాడరా. రావని తెలిసిన రమ్మని పిలిచేటి పిచ్చోడినే నేను ఇయ్యాల, గోగు పూలు తెచ్చి గోరు ముద్దలు పెట్టి వెన్నెలొస్తుందంటే నమ్మాలా, నల్ల మబ్బుల్లోన తెల్లంగా మెరిసేటి సందామామ, నా గొంతుకు బిగిసిన ఉరితాడునే తెంపి వెళ్ళిపోవమ్మా. సో ఇలా ఉంటది. లవ్ ఫెయిల్యూర్ ఉంటే ఏడవాలా ఇంకా శివ? చాలా అంటే డెప్త్ ఉంటాయి మేడం. యాక్చువల్ నాకు లిరిక్స్ నెక్స్ట్ లైన్ లో కూడా చాలా డెప్త్ ఉంటది. ఓకే, నెక్స్ట్ సాంగ్ ఏంటి టాప్ 2 లో? టాప్ 2 లో వచ్చేసి చిలక పచ్చ చీరగట్టి అని బాగా హిట్ అయింది కదా. అది బాగా హిట్ అయింది అది కూడా. సో అందులో యాక్టింగ్ కూడా నేనే చేసిన. చూస్తున్నా నేను. అది పార్ట్ 2 రెడీగా ఉంది. అది అందులో నుంచి కూడా ఒక అంటే పార్ట్ 2 నుంచి ఒక 2 lines వాడతాను. చిలక పచ్చ చీరగట్టి ఓ చిన్న దాహన, వాళ్ళు జేడ ఊపుకుంటూ పొమాకే బామ్మ, బంగారు బొమ్మ నేను ఓ చిన్నవాడ, బదునాము మాటలాపు నమేన బావా, సన్నీళ్ళ తానమాయ నీ మీద పానమాయ, సక్కాని చిన్నదాన నా ఈడు ఆగమాయే, గుండెల్లో పెట్టుకొని ఓ చిన్నదాన పైలంగా చూసుకుంటారాయన బామ్మ. ఇట్లా ఉంటుంది. బావ మరదలు అందరు కనెక్ట్ అవ్వాల్సిందేనా మీ పాటలు విని? ఎక్కువ బావ మరదల చుట్టూ తిరుగుతుంది, మీకు మరదలు లేదని. అదొక కారణం కావచ్చు. అండ్ ఇంకోటి ఒక ఫోక్ సాంగ్ కొంచెం అంటే కొంచెం మెలోడీగా తీయాలి అంటే ఇంకా బావ మరదలు ఇంకా ఆ రిలేషన్ కన్నా ఇంకా గొప్పదేమి ఉండదు, ఇంకా ఏం లేదు. సో అది ఓకే. టాప్ 3 ఇంకా సెలయేలు వచ్చేస్తుంది. సో ఇవి అంటే బై కంటిన్యూ వరుసగా ఫస్ట్ నల్లమబ్బులోన వచ్చింది 4-5 years బ్యాక్, అండ్ 3 years బ్యాక్ చిలక పచ్చ చీర, అండ్ 1.5 year 2 year బ్యాక్ సెలయేలు. దెన్ నెక్స్ట్ టాప్ 4 అంటే నాకు తెలిసి ఏలుకో పిల్లగానే ఒక సాంగ్ ఉంటుంది మేడం, అది కూడా పాడాను. సో అది మామిడి మౌనిక నేను, అది ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ అమ్మాయి స్టార్ట్ చేస్తుంది, దాని తర్వాత కౌంటర్ గా నా లిరిక్స్ ఉంటాయి. వయసు వచ్చిందే మనసు మనువు గోరిందే, సొగసు వచ్చిందే తనువు సోయికొచ్చిందే, గడుసు తనమంతా గాయి గాయి తందా, పడుచు తనమంతా పిల్ల పలకారితందా, వయసొచ్చి వరమిచ్చి తనువడిగే మనువడిగే, రాయే 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 బావా రాజా మేలుకో, దాయే 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 బావా దరికి చేరుకో, ఆగే 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 పిల్ల అలిగి పోకంబో, ఊగి ఊగి ఉయ్యాలాటలాడుదమోయమ్మో.
సో ఇట్లా మెలోడీ ఉంటది బట్ వితౌట్ మ్యూజిక్ కాబట్టి మనకి అంత లేదు లేదు లిరిక్స్ బాగున్నాయి, బట్ వింటుంటే మనకి మ్యూజిక్ లో చాలా బాగుంటుంది. పెళ్లి కూర్చున్నట్టుంది కదా. పెళ్లికి అంటే వయసు వచ్చింది అని చెప్పి అబ్బాయి కడితే సరే ఆగాగు అని చెప్పేసి అలా చివరికి పెళ్లి దాకా తీసుకెళ్ళిపోతుంది ఈ పాట. మీ వైఫ్ తమస్విని బాగుందా? బాగుంది. తనకి ఏ సాంగ్ ఇష్టం ఎప్పుడని చెప్తుందా? నువ్వు పాడిన పాటల్లో ఈ పాట నాకు ఇష్టము అట్లా ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తుందా? తనకి ఇక అంత తను ఏం చేసినా తనకు తెలుస్తుంది ముందే, అంటే నేను రిలీజ్ చేయకుండా ముందే తనకి ఈ ఆఫ్టర్ మ్యారేజ్ ఏం చేస్తున్నావు అంటే ఏం వర్క్ చేస్తున్నావు ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది దాని. కాబట్టి ఒక సస్పెన్స్ అనేది ఉండదు పాటల్లో. మనం డైరెక్ట్లీ అవుట్పుట్ చూస్తే అబ్బా ఎలా ఉంది అనేది తను బై ప్రాసెస్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు విత్ కరెక్షన్తో పాటు తను నాతో ఉంటుంది. కాబట్టి తనకి అంత మిమ్మల్ని మీ పాటల లిరిక్స్ చూస్తే ఖచ్చితంగా డీజే శివది లవ్ మ్యారేజ్ అనిపిస్తుంది, కానీ కాదు మీద అరేంజ్ మ్యారేజ్ కదా. ఎట్లుంది పాప? 2 months అంతే అనుకుంటా కదా. పాట చుట్టూ తిరిగే పదాలతో పాపకు పేరు పెట్టాలనుకున్నారు మీరు, పెట్టినరా? పెట్టినా మేడం. ఇప్పుడు అంటే ఇంకా కన్ఫర్మ్ లేదు, ఒక 2-3 పేర్లు ఉన్నాయి. అందులో ఏది పెట్టాలి అనేది ఆలోచిస్తున్నా. ఇంకొక 20 days లో ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మ నాన్న ఎట్లా ఫీల్ అవుతున్నారు? శివ ఒకప్పుడు చిన్న ఛాన్స్, ఒక మంచి టర్నింగ్ పాయింట్, నేనంటూ తెలియాలి, ఆ మోటో ఎంత స్ట్రాంగ్ ఉన్నా వెనక ఎంతో స్ట్రగుల్ పడితే ఈ 7 years లో మీరు ఇప్పుడు డీజే శివ అంటే అందరికీ తెలుసు. అసలు డీజే శివ సాంగ్స్ కోట్లలో వింటున్నారు, రింగ్ టోన్స్ పెడుతున్నారు, ఆటోలో కూర్చుంటే అవే ఎక్కడ చూసినా అవే వినబడుతున్నాయి అనే స్టేజ్కి వచ్చి అల్టిమేట్ పాయింట్ ఏంటంటే నన్ను అడిగితే మిమ్మల్ని ఒక్క ఛాన్స్ ఇవ్వరా నాకు అని అడుగుతున్నారు. ఒక పాట పాడే ఛాన్సో, మీ దగ్గర వర్క్ చేసే ఛాన్సో, దానికోసం మీరు ఒక షార్టే రిలీజ్ చేసినారు. మీరు ఏమైనా ట్యూన్ చేసి చిన్నగా నాకు చేసి పంపిస్తే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతా, మీకు ఏదో ఒకటి ఆఫర్ నా దగ్గర నుంచి వస్తుంది. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిండ్రు? ఈ గ్రాఫ్ వెనక మీ సక్సెస్కి ఎవరు హెల్పింగ్ హ్యాండ్ అయినరు? అంటే కెరియర్ పరంగా ఎవరి పేరు చెప్తారు, పర్సనల్గా ఇంటి పరంగా ఎవరి పేరు చెప్తారు? కెరియర్ పరంగా అయితే మేడం బై ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా బిల్డ్ అయిన తర్వాత నాతో పాటు వచ్చిరు. బట్ బై ప్రాసెస్లో అయితే బయట నుంచి స్ట్రగుల్స్ టైంలో ఏం అంత ఫైనాన్షియల్ స్టెప్ అయితే నాకు లేదు. మోరల్ సపోర్ట్ ఉంది బై ఫ్రెండ్స్ నుంచి, పక్క వాళ్ళ నుంచి. బట్ ఫైనాన్షియల్గా అయితే సోలోగానే తీసుకున్నాను నిర్ణయాలన్నీ. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే ఇక ప్రతి అక్క చెల్లి ఎక్కువ సపోర్ట్ ఉంటుండే. ఇక అమ్మ నాన్న విలేజ్ ఫార్మర్ కాబట్టి వాళ్ళకి దీని మీద అంత ఇట్లా విలేజ్ లో ఉండే వాళ్ళు అల్లుడు అట్లా ఇట్లా అని పిలుస్తుంటారు కదా. మా అల్లుడు ఒక సాంగ్ చేసిండు, మా కొడుకు ఒక పాట వేసిండు, చూడమ్మా చూడ అట్లా వాళ్ళకి అట్లా చెప్పినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పేసి తెలుస్తుంది మనకి. కానీ ఇంకా మనం నేను పుట్టి పెరిగిన ఈ యొక్క లైఫ్ స్టైల్లో ఇక మనం డైరెక్ట్ అంత సినిమాటిక్ లెవెల్లో అయితే ఆ ఎక్స్ప్రెషన్ అనేది లేదు. బట్ నాకు తెలుస్తుంది అమ్మ నాన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారని, ఒకప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లుంది లైఫ్ స్టైల్ అనేది మారుతుంది కదా. మారింది అంటే తెలుస్తుంది నాకు. నీకు ఒక మహాలక్ష్మి వచ్చింది, ఇంకా మారాలి ఇంకా. ఇంకా మీరు ఇన్ని వందల పాటల్లో మీకు బాగా స్ట్రగుల్ చేసిన పాట అంటే ఆ పాట విషయంలో ఏ పాటకు లేని కష్టం పడ్డ పాట అంటే ఏది చెప్తారు? రీసెంట్ గా ఆఫ్టర్ సెలయేళ్ళు పల్లకిలో పుత్తడి బొమ్మ అని ఒక సాంగ్ తీసుకున్నాను. సెలయేళ్ళు పాట చాలా హైప్ వచ్చి కొన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత నేను పర్లేదు మనం యూట్యూబ్ లో పెట్టొచ్చు డబ్బులు అని చెప్పేసి పెట్టేసిన. ఒక 5 lakhs వరకు పెట్టిన దాంట్లో, ఓన్లీ ఫర్ యూట్యూబ్ సాంగ్ అది. సో అది చాలా కష్టపడ్డా, అంటే సెలయేళ్ళు కంటే ఎక్కువ కష్టపడ్డా నేను. బట్ ఏంటో అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ మేడం. బేసిక్ గా దాన్ని ఎందుకు అంటే నాకు తెలుసు ఇది వర్కౌట్ అవ్వదు అని, కానీ బట్ నన్ను నేను స్క్రీన్ మీద చూపించుకోవడానికి నాకు చేతనైనంత హార్డ్ వర్క్ చేసిన ఆ పాటలు. పోతుందేమని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసిన. బట్ ఇప్పుడు 2.5 million ఉన్నారు అంతే. అది మంచిగా పోయింది, అది కూడా మంచి అప్రోచ్. మీకు హైపర్ లో పోయి ఇవి చిన్నగా కనిపిస్తున్నాయి కానీ అసలు చిన్న చిన్న వాటి కోసం ఇప్పుడు చాలా మంది చాలా కష్టపడుతున్నారు, సింగర్సే చెప్తున్నారు. అంటే అట్లా మేడం, ఇప్పుడు 1 లక్ష రూపాయలు 50,000 పెట్టి ఒక కొంత వ్యూస్ గెయిన్ చేయడం అనేది ఒక కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. మనం పెట్టిన బడ్జెట్ కి మనకు వచ్చిన వ్యూవర్షిప్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మీ మనసుకు నచ్చే పాట మీ పాటల్లో? నా పాటలు అంటే ఆల్మోస్ట్ అన్ని పాటలు, ప్రతి పాట నేను ఫీల్ అయ్యే చేస్తాను మేడం. అంటే స్పెషల్ గా మెలోడీ జానర్ ఎక్కువ కాబట్టి మీకు ఇష్టం కాబట్టి. మీకు 90s లో నచ్చే పాట? 90s లో అయితే చాలా ఉన్నాయి మేడం. ఏది ఎక్కువ వింటారు? అంటే ఎప్పుడైనా మూడ్ ని బట్టి, మూడ్ స్వింగ్స్ ని బట్టి పాట లిస్ట్ మారుతుందా శివ? నాకు ఇప్పుడు ఆబ్వియస్లీ కదా, అందరికీ అంతే కదా.
నేను ప్రతి ఇప్పుడు మూడ్ ను బట్టి. అంతే మేడం. ఇప్పుడు నేను కొన్ని రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చేసిన. సో అందులో కూడా చాలా ఇప్పుడు అండా దండా ఉన్న కొన్నిసార్లు నేను లైక్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు, కార్లో వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఏదో ఒక ఏం వింటారు జర్నీలో మొత్తం ఇదే సాంగ్ ఇదే మేడం. ఇప్పుడు స్వాతి ముత్యం సాంగ్స్, రాజా సాంగ్స్ ఇవే ఉంటాయి. నా పక్కన ఉన్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ చాలా బోర్గా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫీలింగ్ కి అసలు నా కార్ లో కూడా కొన్నిసార్లు రారు. అంటే ఎక్కడికైనా పోదామని కూర్చోగానే స్వాతి ముత్యం పెట్టేస్తారు. అంటే ప్రచారం కాదు, మాక్సిమం సాంగ్స్ మొత్తం అట్లే ఉంటాయి. మరీ సాడ్ ఏడుపు సాంగ్స్ కావు, బట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మెలోడీ అంతే. 90s అంటే 90s అట్లనే ఉంటది అంతే. ఎంత బాగుంటది మేడం. చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టులింకా నీకమ్మా, ఆగక పొంగే కన్నీళ్ళే, ఆగక పొంగే కన్నీళ్ళే, నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా, పట్టిన గ్రహణం వదిలిచి. సో ఇంత బాగుంది మేడం. చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టులు ఎంత మంచి అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు తెలిసి రాయలేం మేడం. అంత డెప్త్ గా అంత డీటెయిల్ గా రాయలేం. మీకు ఎక్కడ అంటే తెలుగు గానీ ఒక సాహిత్యం గానీ టచ్ అయిన దాఖలాలు పెద్దగా ఏం లేవు మేడం. ప్లస్ అట్లా అని మీరు మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్ళలేదు. మరి ఎట్లా కుదిరింది ఇంత అంటే ఇంత డెప్త్ గా ఆలోచించగలగటమైనా రాయగలగటమైనా ఎట్లా కుదిరింది? అంటే మేడం నాకు బేసిక్ చెప్పాలంటే నేను అసలు నాకు ఫ్రెండ్షిప్ అనేది లేదు మేడం. అంటే పట్టు కొడితే అంటే నాకు కనీసం నేను నా ఫ్రెండ్స్ లో కనీసం ఒక్కరిద్దరు కూడా లేరు అసలు. అంటే నేను ఫ్రెండ్షిప్ అనేది ఓన్లీ పాటలతోని నేచర్ తోనే చేస్తా. ఇక నాకు సోలోగా ఉండడం అలవాటు అయిపోయింది. ఆ ప్రాసెస్ లోనే పాటలతోనే ఉంటుంది. ఇక మొత్తం పాటతోనే ప్రయాణం ఉంటుంది. ఒక మంచి ఊపున్న సాంగ్ పాడవా శివ? అంటే నా సాంగ్? మీ సాంగే. నా ఇంట్లో మొత్తం మెలోడీస్. అయితే బయట సాంగ్ ఏదైనా పాడండి. చెప్పినా మేడం. అంటే నాకు మొత్తం మెలోడీ అదే అసలు. అంటే ఊప్ సాంగ్స్ గుర్తుంటాయి నాకు, కానీ నేను వాటిని ఎక్కువ నేను ఓన్ చేసుకోలేను. మొత్తం ఇట్లాంటి సాంగ్స్. సరే, మీకు నచ్చిన సినిమా సాంగ్ ఏదైనా పాడండి. లైక్ మహారాణి పారాణి పాదాలని ఇన్స్టాగ్రామ్ లో పాడిన మేడం. ఒకసారి ఆ లూప్ పాడుతాను. మహారాణి పారాణి పాదాలకే నాడు మన్నునంట నీయక, నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా, శాంతికే ఆలయం ఆమె నెమ్మది, అందుకే అంకితం అయినది మది, మహిసీమలో ఎన్ని మరుమల్లే గంధాలు, మునుపెన్నాడు లేని మృదువైన గానాలు, మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా, స్వరములు పాడగా. బేసిక్ గా అసలు మెలోడీ సాంగ్స్ వినే అబ్బాయి అని చెప్పాలి మిమ్మల్ని. బేసిక్ గా అన్ని సాంగ్స్ వింటా మేడం. నాకు ఫీలింగ్స్ ఎంజాయ్ చేస్తారు, ఫీలింగ్స్ తెలుసు నాకు, కానీ నేను దాన్ని ప్రొనౌన్స్ చేయలేను. బట్ పాత సాంగ్స్ అని చెప్పండి ఏవైనా, ప్రతి సాంగ్ అయినా పాడేస్తాను నేను. బట్ ఈ కొత్త సాంగ్స్ ని వింటాను, ఎంజాయ్ చేస్తాను, అంత బాగుంటది. మీరు నేచర్ అనగానే గుర్తొచ్చింది. మీ నేచర్ సెలెక్షన్ మీ పాటల్లో అసలు అది సినిమా లెవెల్ కి, ఒక హై బడ్జెట్ సినిమాకి ఏ మాత్రం తక్కువ కాకుండా లుక్ వస్తుంది అవుట్కమ్. సరే, బయట మీరు వెతికిన దగ్గర ఆ సీన్ అంత ఉందా లేదా మాకు తెలియకుండా మేము చూస్తున్నప్పుడైతే ఆ విజువల్ అసలు కంటికి ఎంత అందంగా ఉంటదంటే చూస్తుంటే చూడాలనిపిస్తుంది. వీళ్ళు యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డామినేట్ చేసే విధంగా ఒక్కోసారి నేచర్ కనిపిస్తుంది. ఎట్లాంటి కేర్ తీసుకుంటారు? అంటే ఫస్ట్లీ నేను ముందు షూటింగ్ కన్నా ముందు నేను వెళ్ళిపోతాను మేడం. ప్లేస్కి వెళ్ళిపోయి మేజర్గా ఏ ప్లేసెస్ వెళ్తారు? నాకు విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, కేరళ మాక్సిమం షూట్స్ మొత్తం నా అటే ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, నేచర్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే మనకి వాతావరణం కూడా మేడం. సో మనం ఇక్కడైతే మనకి ఎండలు కొడుతున్నప్పుడు ఏంటంటే మార్నింగ్ 10 మాక్సిమం 10-11 వరకు మాత్రమే తీసుకుంటాం. తర్వాత స్వెట్ రావడం, ఆ షూట్ లో అందరు అలసిపోవడం ఇదంతా ఉంటుంది. సో అటైతే మనకి నేచర్ కొంచెం చెట్లు, గాలి, చుట్టూ గాలి, ఎక్కడ తీసుకున్నా ఏ ఫ్రేమ్ పెట్టుకున్నా మనకి బాగుంటుంది. అంటే అట్లని తెలంగాణలో బాగుండదని కాదు, కానీ నా చాయిస్ అనేది గ్రీనరీ. నా పాటలు అనేది ఎక్కువ గ్రీనరీ ఉండాలి అని నేను అనుకుంటా. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళి తీసుకొని వస్తాను. మీకు ఒక మంచి కాంప్లిమెంట్, మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక పెద్ద కాంప్లిమెంట్, మీకు మనసుకు చాలా తృప్తినిచ్చిన కాంప్లిమెంట్ ఏ సాంగ్ కి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, గుర్తుండిపోయే కాంప్లిమెంట్ మీ జర్నీలో? కెరీర్ స్టార్టింగ్ నుంచి నల్లమబ్బుల నుంచి కూడా కాంప్లిమెంట్ అనేది వచ్చింది, కానీ నేను ఎప్పుడూ వాటిని యాక్సెప్ట్ చేయలేదు.
సో లాస్ట్ సెలయేళ్ళు పాట నుంచి వార్కస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సిఇఓ గారు రామ్ వెమిరెడ్డి సార్, ఆయన అప్పటి నుంచి చాలా రోజుల నుంచి కూడా నన్ను టచ్ చేస్తున్నాడు. కానీ నేను ఇదంతా ఇక జరిగే ప్రాసెస్, వస్తుంటారు పోతుంటారు, మనకి ఎందుకు, మన పని ఏదో మనం చేసుకుందాం. బట్ ఆయన మాత్రం ఎప్పుడు స్పోర్టివ్గానే నాకు హాయ్ మై ఎలా ఉన్నావు శివ, ఏదైనా అవసరం ఉంటే చెప్పు 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 అని చాలాసార్లు అన్నాను. కానీ నేను ఎప్పుడు ఏనాడు కూడా నేను పెద్ద ఓకే సార్ బాగున్నా సార్ అలాగే ఉండిపోయేది నేను. సో అండ్ మళ్ళీ సేమ్ అదే రిపీట్ ఒకసారి అట్లే మళ్ళీ సార్ నన్ను అడిగిండు, హాయ్ శివ ఎలా ఉన్నావు, ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఇట్లానే అడుగుతున్నాడు. ఇట్లా సో అండ్ సో ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, అది అంటే ఫ్రీ ఉంటే కలుద్దామా అన్నాడు సార్. సో నార్మల్గా క్యాజువల్గా సరే సార్ అని చెప్పి వెళ్ళాను. బట్ ఆయన కలిసిన తర్వాత మనిషి అంటే ఏంటి అసలు ఇట్లా ఉంటాడు అన్నట్టు అర్థమైంది మేడం. ఆయన కాంప్లిమెంట్ కింద నాకు ఆ ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళ సంబంధించింది కూడా నాకు డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆ అమ్మాయి కూడా చేస్తా అని చెప్తే వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వలేదు ఇక. సో నేను ఆయన ఫీల్ ఫ్రీగా నువ్వు ఎప్పుడు ఏదన్నా ఏ అవసరం ఉన్నా నన్ను అడగమ్మని చెప్పిండు. సో రామ్ వెమిరెడ్డి సార్, సో మీ ఛానల్ తరఫు నుంచి థ్యాంక్ యూ. ఎస్, మేము కూడా చెప్తున్నాం థ్యాంక్ యూ. ఎందుకంటే అవసరం మీలాంటి వాళ్ళని ప్రోత్సహించే మనుషులు ఉండటం అవసరం. అందరూ అన్ని చోట్ల ఆగరు, ఆగిన వాళ్ళందరూ హెల్ప్ చేయరు. ఆయన ఇయర్స్ ఆఫ్ నుంచి అంటే నేను రెస్పాండ్ అవ్వకపోయినప్పటికీ కూడా తను మళ్ళీ ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఆ నెక్స్ట్ ఏంటి అని అడగడంతో నాకు ఏంటి మనిషి అసలు ఏంటి అని ఒక్కసారి వాళ్ళ ఫ్యాక్టరీ తనని మొత్తం విజిట్ చేసినాం. సో ఆయన మొత్తం వేరు. అంటే నేను ఇలాంటి మనిషితో మనకి అంటే కలిసి ఉండడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, ఒక మాషప్ టైప్ ఒక 3 songs వరుసగా పాడరా? అంటే సడన్ చేంజెస్ చూద్దాం, మీ ఎట్లా చేంజ్ చేస్తారు. నీ ఏలు పట్టుకున్న వాడేనా ఏరి కోరి కట్టుకునేది, వీడిపోను అన్న నీ ప్రేమేనా వీడుకోలు పలికింది, కారు మబ్బులన్నీ కలిసి ఒక్కటై మీద పడ్డట్టు ఉందే, ప్రేమ భాషలన్నీ గుండు సూదులై గుచ్చుతున్నట్టు ఉందే, ఓనమాలు రాసిన నాడే ఒక్కటైదమన్నావుగానే, ఊహలన్నీ తెలిసిన నాడే వద్దు అన్న బాగుండుగానే, పంచ ప్రాణాలన్నీ వంచుకున్న నాడు పెంచుకున్న ప్రేమ తెంచెల్లిపోతూ, పల్లకిలో పుత్తడి బొమ్మ కన్నీళ్లు వెడుతున్నవే ఎందుకమ్మా, 1000 వర్ణాల వన్నెల బొమ్మ మాట రాకముగబోయినవెమ్మ, పల్లకిలో పుత్తడి బొమ్మ కన్నీళ్లు వెడుతున్నవే ఎందుకమ్మా, 1000 వర్ణాల వన్నెల బొమ్మ మాట రాకముగబోయినవెమ్మ. సో చిన్నప్పటి నుంచి లవ్ చేసుకొని పెరిగి పెద్ద అయిన తర్వాత సడన్గా నువ్వు వేరే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకొని పోతున్నావు అమ్మా, ఏడుస్తున్నావు అనేది ఈ పాట ఒక థీమ్ మేడం. ఇది నేనే పాడిన, నేనే రాసిన. అండ్ ఇంకో అమ్మాయి అంటే తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి ఎలా ఊహిస్తుంది అనేది ఒక సాంగ్. సో ఇదంతా ఫీమేల్ సాంగ్, ఫీమేల్ వర్షన్ సాంగ్. సో ఇప్పుడు నేను ఆ లిరిక్స్ పాడతా. ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చిన అందమంతా ఆశ పెట్టి హారతిమ్మనా, ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చిన అందమంతా ఆశ పెట్టి హారతిమ్మనా, చిన్ననాటి ప్రేమ దాచి ఉంచిన సిగ్గుల సీరలోన నేను మురిసిన, చిన్ననాటి ప్రేమ దాచి ఉంచిన సిగ్గుల సీరలోన నేను మురిసిన, ఈ రాణివాసమంత నీదే రాజ్యమేలరా, ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చిన అందమంతా ఆశ పెట్టి హారతిమ్మనా. ఇట్లా ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి ప్రేమనంతా దాచించిన ఈ రాణివాసం అంతా నీదే అన్నట్టు సో ఎక్స్ప్రెస్ చేస్తుంది, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఈ పాట. సో ఇది మేడం. ఏదైనా కొంటే సాంగ్ లేదా, ఏడిపిచ్చే సాంగ్, కొంటే సాంగ్, ఏమైనా కామెడీ టైప్ నవ్వొచ్చే సాంగ్? కామెడీ అట్లా ఏం లేదు మేడం. అంటే బావమర్దలు ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి కానీ నాకు ఐడియా రావట్లేదు. చాలా ఉన్నాయి. అంటే ఒక్క పాట కాదు మేడం, మనం ఇన్ని ప్రాసెస్ లో రాయడం, ఎడిటింగ్ చేయడం, కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ లో అన్ని. ఓన్లీ నేను లిరిసిస్ట్ అంటే అవి గుర్తుండే, ఓన్లీ సింగర్ అంటే గుర్తుంటుండే. ప్రస్తుతం సెలయేలు ఒక్కటే గుర్తుంది మీకు? లేదు మేడం, ఇప్పుడు ఇన్ని సాంగ్స్ పాడినాయి కదా మేడం. సో సెలయేలు మీరు రిలీజ్ చేసిన తర్వాత కళ్యాణ్ తీసుకిచ్చిండ్రు మ్యూజిక్ డైరెక్టర్ గా. దాని తర్వాత ఒక 20 days కేమో సమ్వాట్
తక్కువ డేస్ లోనే నిండు పున్నమి వెన్నెల సేమ్ కళ్యాణ్ కీసే అది. అవును. అది మీతో పోలిస్తే 40 మిలియన్ వ్యూస్ ఎక్కువ ఉంది. ఎందుకు అంటే మేడం వాట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు సెలయేల్ అనే పాట ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మెలోడీలో ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సెలయేల్ అనేది ఒక మెలోడీగా. సో మనం ఎప్పుడైతే ఈ లిరిక్ లూప్ ఆడి బయటికి వదిలినప్పుడు పబ్లిక్లో జనాదరణ పెరిగినప్పుడు సో ఈ ట్యూన్ ఆప్ట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది అని తెలిసినప్పుడు వెంటనే మనం ఇంకో ట్రై చేస్తాం. సో సేమ్ అట్లా వర్కౌట్ అవుతుంది అని తెలిసినప్పుడు అట్లా సేమ్ ట్రై చేసినప్పుడు ఆ పాటనా ఇది ఈ పాటనా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయింది అది అని నా ఫీలింగ్. ఎందుకంటే యాజ్ టీజ్ ఉంటుంది, యాజ్ టీజ్ ఒక పాట ఉంది అక్కడ. సో అది ముందే మార్కెట్లోకి వచ్చిందన్న విషయం కూడా తెలుసు, ఆడియన్స్ కి తెలియదు, బట్ టెక్నీషియన్స్ కి అందరికి తెలుసు. ఆడియన్స్ కి తెలియదు కదా ఇది ఈ పాటనేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోవచ్చు. నేనైతే అట్లా అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే వై బికాస్ అది సెలయేలు పాట కూడా 1 day 1 million మేడం, ట్రెండింగ్ 1. సో రిలీజ్ అయినప్పుడు ట్రెండింగ్ 1 అది 1 day 1 million సాంగ్ అది. సో అంత జనాదరణ వచ్చినప్పుడు ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా సేమ్ అలాంటి ట్యూన్ లోనే ఇంకో పాట వస్తే అలాంటి ట్యూన్లోనే వాయిస్లు కూడా కొంచెం ఈక్వల్గా ఉంటే ఏది అనేది కూడా డిసైడ్ చేసుకోలేము. ప్రతి పాట మీరు అన్నట్లు కోట్లలో రీచ్ వెళ్ళకపోయినా మీరు ఇందాక అన్నట్లు చాలా కష్టపడ్డా కూడా మనం పెట్టిన ఖర్చుకి మన శ్రమకి అన్నిటికీ ఈక్వల్గా రిజల్ట్ రానప్పుడు ఎప్పుడైనా మీరు ఇది కాకుండా నేను ఇంకేదైనా అయితే బాగుండని కానీ లో ఫీల్ అట్లా ఎప్పుడైనా వెళ్తారా? వెళ్ళినప్పుడు ఎట్లా ఓవర్కమ్ అవుతారు? లేదు మేడం, నేను పాట అనేదే నా ధైర్యం మేడం. పాట ఎప్పుడు ఎందుకంటే ఎక్కువ చదువుకుని ఉంటే బాగుండేది, పెద్ద పెద్ద జాబ్స్ చేస్తే బాగుండేది అట్లా ఎప్పుడు అనిపించదా? ఎందుకంటే నా ఫ్రెండ్స్ లో నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అరే ఒక క్యారెక్టర్ అని అడుగుతున్నారు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ అయితే లేదు మేడం. సో నా ఫ్రెండ్స్ ఇప్పుడు లా చేస్తున్నారు ఉన్నారు, వాళ్ళు ఛాన్స్ వస్తే మేము కూడా స్క్రీన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ప్యాషన్ ఉన్న వాళ్ళు, మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు ఈ ఉరుకుల పరుల జీతాలు ఈ పరిగెత్తడాలు అయిపోయినాయి. రిలాక్స్ ఉంటుంది. సో ఏదైనా ఉంటే చూడు, ఏదైనా ఉంటే ఏముంది ఎంత చదువుకున్నా లైక్ ఒక దగ్గర జాబ్ చేయడం, బిజినెస్ చేయడం, ఆ బిజినెస్ లో ఇంకెవరో బిజినెస్ పెడితే మళ్ళీ మనం డౌన్ ఫాల్ అవడం, ఇదంతా సరే డబ్బులు ఉన్నప్పటికీ ఈ ఫేమ్ ఫేట్ అనేది ఒక సపరేట్ సెక్షన్ మేడం. డబ్బులు ఉన్నోరికి ఫేమ్ రాకపోవచ్చు, ఫేమ్ ఉన్నోడి దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ నాకు ఓకే, నాకున్న ఫేమ్ కి నేను జీవిస్తున్న లైఫ్ స్టైల్ కి నాకు ఓకే మేడం. ఓకేనా? మరి ఏమంటారు ఇప్పుడు మీరు? సక్సెస్ అంటే ఏంటి అంటారు? సక్సెస్ అంటే పని చేసుకుంటూ వెళ్ళిపోవడం మేడం. అంతే, ఆగకుండా పని చేస్తే సక్సెస్ఫుల్ గా ఉన్నట్టు. సక్సెస్ అయినా అయిపోతాం అంటే అక్కడతో ఆగేస్తాం. మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం. అది నువ్వు లోలో ఉన్నా హైలో ఉన్నా పడిపోయినా రిజల్ట్ ఎప్పుడు సరే నువ్వు కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తున్నావు అంటే సక్సెస్ఫుల్ పర్సన్ మేడం. నా సీక్రెట్ అయితే అది. ఇప్పుడు మీ ఫస్ట్ సాంగ్ ఏంటి కెరీర్ లో యాజ్ ఏ సింగర్? యాజ్ ఏ సింగర్ గా గీత ఓ చిన్నదా అని ఉంటుంది మేడం. అది కొంచెం కామెడీగా ఉంటది. కామెడీ అంటే కామెడీ కాదు, మంచి సాంగే, కానీ అప్పట్లో కొంచెం లిరిక్స్ చూసుకొని పాడండి. గీతాని సన్నని నడుమే చూసినాక మనసే మతిపోతున్నదే ఓ చిన్నదాన హోయ్ 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 నా మనసే నీదోయ్ పిలా హోయ్ 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 నా మనసే నీదోయ్ బావానా ఓ చిన్నవాడ మనసే మతిపోతున్నదే ఓ చిన్నవాడ హోయ్ 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 నా మనసే నీదోయ్ అని ఉంటది. సో అప్పుడు తెలిసి తెలియని మ్యూజిక్, వచ్చి రాని లిరిక్స్, పాడని ఆ గొంతుతో అప్పట్లో అది లేదు ఇప్పుడు ఛానల్లో. ఎందుకంటే ఒకసారి అది విన్నప్పుడు నేను ఆ పాడింది అనిపిస్తుంది. సో ఆ తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదు మేడం. మళ్ళీ డైరెక్ట్ కొడితే సెలయేలు. మళ్ళీ ఇప్పుడు ట్రై చేయలేదు. అదే ఫస్ట్, అదే లాస్ట్ అప్పట్లో. తర్వాత సెలయేలు. ఇంకా ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు? ఈ రెండు కాకుండా మీరు ఇందాక చెప్పినవి కాకుండా అప్కమింగ్ ప్రాజెక్ట్ దాదాపు ఒక 10 songs వరకు ఉన్నాయి మేడం. సో మనకి ప్రతి ప్రాజెక్ట్ లో ఒక డిఫరెంట్. సో సెలయేల్ అనేది ఒక ఫ్యామిలీ ఎమోషన్ సంబంధించింది కదా. సో ఆ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు నాది. సో నా నెక్స్ట్ ఏంటి, వేరే సెక్షన్ తీసేసుకుంటాను నేను. అంటే నేను లీడ్ చేసిన లైఫ్ లో నేను ఏమేమైతే చేయలేదో చూడలేదో అవన్నీ ఆన్ స్క్రీన్ లో చేయాలని అనుకుంటా మేడం బేసిక్. సో మీ హోంవర్క్ దాన్ని బేస్ చేసుకొని ఉంటుందా? అంతే మేడం. నేను ఫస్ట్ ఒక సెలయేల్ అనే పాట కూడా ఫస్ట్ ఇట్లానే మేడం. ఒక ఫ్యామిలీ ఉంటది. సో ఆ ఫ్యామిలీలో బావమర్దలు ఉంటారు. సో వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్యామిలీని కలపడానికి ట్రై చేయాలి, ఇది ప్లాట్. సో దీని మీద పాట ఉండాలి అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు పాట చెప్పాను కదా, ముద్దులన్నీ మూట కట్టి. ఓకే, ఒక అమ్మాయి తను పెళ్లి చేసుకోబోతుంది ఫ్యూచర్ లో, అబ్బాయి గురించి తను ఏం ఊహించుకుంటది అనేది ప్లాట్. సో అట్లా లిరిక్స్. ఒక లవ్ ఫెయిల్యూర్, పల్లకిలో పుత్తడి బొమ్మ. చిన్నప్పటి నుంచి అమ్మాయి అబ్బాయి కలిసి ప్రేమించుకొని పెరిగి పెద్ద అయిన తర్వాత తను సడన్ గా పెళ్లి చేసుకొని పోతుంది. అప్పుడు అబ్బాయి ఫీలింగ్ ఏంటి అనేది ప్లాట్. సో దీని మీద లిరిక్స్ బిల్డ్ చేసుకుంటాను.
ఎటొచ్చి ఈ జానరానే తిరుగుతున్నాయి కదా మీ సాంగ్స్ అన్ని. పక్కకి వెళ్ళిందా ఇంకెప్పుడైనా, అంటే ఒక అమ్మ మీదో లేకపోతే ఒక కూతురు మీద? ఆర్మీ సాంగ్ రాసిన అవునా, అదేంటి? అది చాలా బాగుంటుంది మేడం. బట్ అన్ఫార్చునేట్లీ ఎందుకో వ్యూస్ లేవు నాకు. అదే అంటే ఎథిక్స్ ఈ సొసైటీ గురించి ఆలోచించి కూడా నేను ఏదైనా చేయాలి. ఎప్పుడు ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అని అడుగుతారు. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ రైజ్ చేస్తారు, అరే ఎప్పుడు ఇవేనా ఇంకేం లేదా అని అంటారు అని చెప్పేసి ట్రై చేసిన మేడం. బట్ అది కనీసం 100K వ్యూస్, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన వ్యూస్ కూడా రాలేదు. ఒక్కసారి పాడండి. మంచు సమాధిలో మౌనంగున్నావా, మాత పిలుపు వినగానే లేచి ఉరకలేస్తావా, మంచు సమాధిలో మౌనంగున్నావా, మాత పిలుపు వినగానే లేచి ఉరకలేస్తావా, ధైర్యమే ఊపిరిగా ముందుకు అడుగేసి దేశ రక్షణకై దేహాలు దిలేసి మట్టి తల్లి రుణం మీరు తీర్చుకున్న అమరులారా, జై సైనికులారా, జై జై సైనికులారా, జై సైనికులారా, జై జై సైనికులారా. ఇట్లా ఉంటుంది. బాగుంది లిరిక్స్, కానీ ఎందుకు మరి వెళ్ళలేదు. అదే మేడం, లిరిక్స్ బాగున్నాయి. నెక్స్ట్ చరణాలు కూడా చాలా బాగుంటది మేడం. కన్న తల్లి ఒడి నుంచే అడుగును తీసి భూతల్లి సేవ అంటూ బాటలు వేసి, సో కవచంగా రొమ్మును విడిచి భరత మాత నుదిటి పైన తిలకం అయ్యి. లైక్ లిరిక్స్ అంత ఐడియా లేవు, బట్ చాలా బాగుంటుంది మేడం. అంటే నేనే రాసిన లిరిక్స్. చాలా అంటే కన్న తల్లి ఒడి తీర్చుకొని భరతమాత సేవ అంటూ అడుగులు వేసినావు, మట్టి తల్లి రుణం తీర్చుకొని భరతమాత నుదుటి మీద తిలకం అయ్యారు, అంటే చనిపోయి వాళ్ళ బ్లడ్ దేశ రక్షణకై దేహాలు అర్పించి చాలా డెప్త్ రాసిన. బట్ ఎందుకు యాప్ట్ అవ్వలేదు? బుక్స్ చదువుతారా మీరు? చదువుతా మేడం. ఎలాంటి బుక్స్ చదువుతారా? సాహిత్యం కోసమేనా? సాహిత్యం కోసం కాదు మేడం, జీవిత చరిత్ర, లైఫ్ స్టైల్, ఏదైనా పర్టికులర్ గా ఈ పర్సన్ ఇట్లా అని ఏం లేదు. బై ఫాలో అప్ లో వెళ్ళిపోవడం, ఏదైనా స్టోరీస్ నావల్ స్టోరీస్ చదువుతూనే ఉంటాను. ఓకే, సాహిత్యం కోసం లిరిక్స్ కోసం మీ హోంవర్క్ ఎట్లుంటది? ఏం బేస్ చేసుకొని, అంటే ఎట్లా కుదురుస్తుంది ఈ పదాల, ఎట్లా మీకు పదాలు? ఫస్ట్ నేను ఒక ప్లాట్ తీసుకుంటాను మేడం, ఒక లైన్, ఒక హుక్ లైన్ తీసుకుంటాను నేను. ఒక పాటకి రిజిస్టర్ అయ్యి, ఇప్పుడు మన పాటలో కొన్ని 1000 వర్డ్స్ ఉంటాయి ఒక పాట రాయడానికి. సో అందులో మనం ఒకటే పెడతాం. ఇప్పుడు సెలయేళ్ళు పాటలో సెలయేళ్ళు పారుతుంటే అనేది స్టార్టింగ్ లో ఉంటుంది, మిగతా అంతా వేరే ఉంటది. గాజుల్లో చప్పులు అనుకుంటే వెళ్ళిపోతుంది. బట్ పాటకి ఒక హుక్ లైన్ అనేది ఒకటి ఉంటుంది మేడం. నేను ఫస్ట్ దాన్ని సెట్ చేసుకుంటాను. పల్లకిలో పుత్తడి బొమ్మ కన్నీళ్లు పెడుతున్నవే ఎందుకమ్మ, 1000 వర్ణాల వన్నెల బొమ్మ మాట రాకముగా పోయిన బిమ్మ అనేది మెయిన్ లైన్. పల్లకిలో పుత్తడి బొమ్మ టైటిల్. దీనికి స్టార్టింగ్ ఎట్లా చేస్తాను? నీ ఏలు పట్టుకున్న వాడేనా ఏరి కోరి కట్టుకునేది. సో అట్లా బిల్డ్ చేసుకుంటే ఒకటి మధ్యలో టైటిల్. ఇన్ని కేటగిరీస్ ఉంటాయి కదా శివ ఒక సాంగ్ కి. సాహిత్యం రాసే దగ్గర నుంచి అవుట్కమ్ వచ్చేంత వరకు ఉన్న ఆస్పెక్ట్స్ అన్నిట్లలో ఏది టఫ్ అనిపిస్తుంది? రాయటమా, డైరెక్షన్ చేయటమా, దాన్ని ఎడిటింగ్ చేపించటమా, యాక్టర్స్ యాక్టింగ్? రాయటం కన్నా టఫ్ ఇంకా వేరే మిగతానే టెక్నీషియన్స్ మైండ్. ఓకే, అది రాయడం అనేది నువ్వు మనం అనుకుంటుంది స్క్రీన్ ప్లే మీద ప్రజెంట్. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ లో సపోజ్ ఒక అమ్మ కోసం ఒక పాట రాయి, నువ్వు అమ్మ ఒక కొడుకు కోసం ఎదురు చూస్తుంది, ఒక కొడుకు కోసం ఎదురు చూస్తుంది అనేది సీన్ చెప్పారు మీరు. దాన్ని స్క్రీన్ ప్లే లో చూపించాలి ఇక. సో ఆ వర్డ్స్ ఎట్లా తీసుకుంటాం అనేది ఐడియా లేదు. ఆయన ఓన్లీ సీన్ చెప్పిండు, సిచ్యువేషన్ చెప్పిండు, దానికి ఎట్లా రాసుకుంటావు 5 నిమిషాల సాంగ్ అనేది ఇంకా లిరిసిస్ట్ కున్న ఫస్ట్ సక్సెస్ అంటారు అంతే. ఫస్ట్ అక్కడే అది కుదిరితేనే మిగతా అన్ని. ఓకే, కొన్ని పాటలు సాహిత్యం ఎంత బాగున్నా, ఎంత మంచి మీనింగ్ ఉన్నా, ఇప్పుడు మీరు ఈ మన సైనికులది బాడీ ఎంత మంచి వర్డ్స్ ఉన్నా అది ఫెయిల్ అవుతూ ఉంటాయి. మరి ఎందుకని? సందర్భం కూడా మేడం. ఇప్పుడు ఒక చిన్న సందర్భం మనం మార్కెట్లోకి వదిలే సందర్భం కూడా ఉంటుంది. ఇప్పుడు బతుకమ్మ ఉంది, లేదంటే శివరాత్రి ఉంది, లేకుంటే వాటర్ శివరాత్రి నెక్స్ట్ ఫిబ్రవరిలో ఉంటుంది మనకి. సో బతుకమ్మ సాంగ్ ఇప్పుడు మనం కనీసం అట్లీస్ట్ టైటిల్ అయినా కొట్టుతున్నాం మనం. లైక్ ఫోక్ సాంగ్స్ అని కొడుతున్నాం, లేటెస్ట్ ఫోక్ సాంగ్స్, న్యూ ఫోక్ సాంగ్స్, కనీసం బతుకమ్మ సాంగ్స్ అని కొట్టి చూస్తున్నాం. సో బతుకమ్మ టైంలో బతుకమ్మ సాంగ్ చూస్తారు, దసరాకి దసరా, ఉగాదికి ఉగాది, సంక్రాంతికి సంక్రాంతి. అట్లా మనం రిలీజ్ చేసే పాటలు కానీ ఆ
ఏవైనప్పటికీ ఆ సన్నివేశానికి దేవుడి పాటలు రాసే ఆలోచన ఉందా? ఇంకా ఇప్పుడు దాని గురించి అంత ఓకే. అనుకుంటా, హమ్ చేసుకుంటా నేను దేవుడి పాటలు కూడా వింటా. మీ మాటలోనే విన్నా మంచి బిజినెస్ ప్లాన్ కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉంది, కానీ నేను బయటికి చెప్పడం అది నా ఆల్టర్నేటివ్ గా నడుస్తుంటది మేడం. అది నాకు కూడా కొంచెం ఫైనాన్షియల్ గా స్టఫ్ ఉండాలి కాబట్టి అది చెప్పుకున్నంత పెద్దది కాదు. ఇప్పుడు ఏమంటారు, మీరు డీజే శివగా మీ కెరీర్ మీరు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండడానికి అది సంపూర్ణమైంది అనుకుంటారా, లేకపోతే ఇంకా మీకు డ్రీమ్ రోల్స్, ఇంకా ఇది చేయాలి అది చేయాలి, ఫ్యూచర్ గోల్స్ ఇవి అని ఏమైనా పెట్టుకున్నారా? దీనికి ఫుల్ స్టాప్ సిల్వర్ స్క్రీన్ మేడం. అది అక్కడ ఇంకా ఓకే. అవకాశాలు వస్తేనా లేకపోతే మీరే క్రియేట్ చేసుకుంటా మేడం? నేను క్రియేట్ చేసుకుంటా. ఎలాగైతే ఇప్పుడు నేను జీరోలో ఉన్నప్పుడు ఇదంతా నేను ఆలోచించలేదు. అవును, ఇదంతా ఆలోచించలే, కానీ నా థాట్ బలంగా ఉంది. బట్ ఇప్పుడు ఈ థాట్ బలంగా ఉంది, ఎవరికైనా చెప్తే ఇది ఫన్నీగా ఉంటది ఇప్పుడు నేను చెప్పినా కానీ. బట్ నేను నాకు సంబంధించిన బిల్డ్స్, నా బాటలు నేను ఒకప్పుడు కూడా మీరు ఈ స్టేజ్ కి వస్తారు అని చెప్పుండుంటే 7 years బ్యాక్ ఫన్నీగానే ఉండేది డీజే శివ. ఇప్పుడు మీరు జస్ట్ డీజే చేస్తారు కాబట్టి ఆ పేరు డీజే శివ అని వచ్చింది, కానీ ఇప్పుడు డీజే శివ అంటే డీజే చేస్తారు కాబట్టి డీజే శివ కాదు, కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ డీజే శివ అయింది. సో అట్లనే మీరు అనుకున్నట్టు అది కూడా అవుతుంది. కాకపోతే మీకు ఇష్టమైన డైరెక్టర్, ఎందుకంటే మీకు ఈ జానరాలో చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీరే ఓన్ గా చెయ్యాలని, ఎవరి ఫిలిమ్స్ ఎక్కువ నచ్చుతాయి, ఎవరి డైరెక్షన్ నచ్చుతుంది? గౌతమ్ వసుదేవ్ మీనన్, మణిరత్నం మేడం. వాళ్ళ తర్వాత అంటే అందరు నచ్చుతారు, కానీ గౌతమ్ మెలోడీ అంటే మణిరత్నం అంటే వాళ్ళు తీసుకునేటి ఏవైనాప్పటికీ నాకు అది 90s లో ఇంకా అవును మణిరత్నం గారి గురించి చెప్పాల్సింది కూడా లేదు. అందరు డైరెక్టర్ నచ్చుతారు, కానీ వాళ్ళిద్దరు కొంచెం ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇళయరాజా అండి. ఒక్క పాట ఇళయరాజా? అమ్మా లేదు మేడం, నేను హమ్ చెయ్యి శివ. ఇప్పుడు నాలాంటిది అంటే పాడలేకపోతే ఓకే, కానీ మీరు పాడాలి, దట్టు ఇళయరాజా సాంగ్ అంటే పాడాలి. ఉంది కానీ బట్ నేను అంత పాడలేను, ఎందుకంటే ప్రాపర్ గా వాడడానికి రాదు మేడం. అది అన్ని వింటా నేను, ఇళయరాజా అన్ని వింటా. ఫేవరెట్ అయితే ఇళయరాజా. ఇళయరాజా. సింగర్స్ ఎవరు ఇష్టం? సింగర్ ఎస్పీ గారు. 90s లో అంటే ఎస్పీ గారు మొత్తం. అసలు ఎస్పీ గారు అంటే ఎవరికి అంటే ఆయన టాప్, అంటే ప్రతి ఒక్క జానర్ ని ఆయన టచ్ చేసింది కాబట్టి 100% ఇచ్చింది. ఇప్పుడు కొంతమంది మెలోడీ వాడితే మాస్ వాడలేరు, మాస్ వాడితే మెలోడీ వాడలేరు. సో ఎస్పీబీ గారు ఎవర్ గ్రీన్. అండ్ ఇంకా ఆయన దగ్గర నుంచి కూడా, ఆయన పాటల నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఫీమేల్ సింగర్స్ ఎవరు ఇష్టం? ఫీమేల్ సింగర్ అంటే చిత్ర అండి. ఆమె కూడా ఈక్వల్ టు, అంటే ఐ మీన్ సేమ్ ఎస్పీబీ లాగానే తను కూడా మొత్తం జానర్ పాడగలరు, సేమ్ అట్లా. సో ఇంకా శివ, ఇప్పుడు మీ వ్యూవర్స్ కి, ఇప్పుడు మీరంటే ఇప్పుడు ఇట్లా ఒక పాట విని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని రెగ్యులర్గా మీ పాటలు ట్యూన్స్గా రెగ్యులర్గా ఎప్పుడైనా మనం కదా, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు నేను జర్నీలో ఉంటే ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ వింటా అన్నట్లు, ఎవరు మూడ్ స్వింగ్స్ని బట్టి వాళ్ళు డీజే శివ సాంగ్స్ పెట్టుకొని వింటున్నారు. సో మీ వ్యూవర్స్కి పల్లవి టీవీ తరపున ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అండ్ ఇంత మంచి ఇంటర్వ్యూని నాతో చేయించినందుకు మీకు థ్యాంక్ యూ. అండ్ పల్లవి టీవీ నెక్స్ట్ అంటే నేను తీసుకోబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనప్పటికీ ఫస్ట్ అంటే నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఒక మంచి కంటెంట్ అనేది వస్తుంది. సో ఆఫ్టర్ సెలైల్ కూడా ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది, దాంతో ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తాం. బిగ్ స్క్రీన్ మీద శివ పేరు పడేంత రేంజ్కి శివ వెళ్ళాలి, అప్పుడు కూడా మా పల్లవి టీవీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శివ, ఈరోజు మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.